వైజాగ్ జనసేనలో విభేదాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యత లేదంటూ ఆ పార్టీకే చెందిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన గన్మ్యాన్లను కూడా సరెండర్ చేసేసిన అనుభవాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు పర్యటన విశాఖ జనసేనలో చిచ్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. నాగబాబు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఏకంగా ఆ పార్టీ తరపున జనసేన ఫ్లోర్ లీడర్గా ఉన్న నాయకురాల్ని కూడా తప్పించే ప్రయత్నం జరుగుతుందా అనే సందేహం కలుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కదా సార్, ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ సార్ అది కదా సార్, కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. ఇది పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో ఆ పార్టీ విశాఖ నాయకుడి వాగ్వాదం. విశాఖలో ఏ పని జనసేనకి జరగడం లేదు, జనసేన పార్టీకి ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదు. భీమిల్ నుంచి విశాఖ నార్త్ వరకు మధ్యలో సౌత్లో జనసేన పార్టీకే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది అన్నది ఆయన ఆవేదన. అయితే దీంతో విభేదించినటువంటి ఈయన మాటల మీద తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడుతున్నటువంటి నాయకుడి నుంచి మైక్ లాక్కున్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది? చివరికి ఇప్పుడు అలా మాట్లాడినందుకు గాను ఆయన భార్య ప్రస్తుతం విశాఖలో జీవీఎంసీలో ఫ్లోర్ లీడర్గా ఉన్న జనసేన పార్టీ కార్పొరేటర్ ఉద్వాసన పలికే ప్రయత్నం జరుగుతోంది. ఏకంగా జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్లు 11 మంది ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి లేఖ రాశారు. ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలి, ఆమె భర్త నేరుగా వేదిక మీద పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు కాబట్టి ఆమెకు అలాంటి పదవిలో ఉండే అర్హత లేదు అనేటువంటి వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఆమె స్థానంలో పెద్దిశెట్టి ఉషశ్రీ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి జనసేన కండువా కప్పుకున్న నాయకురాలకి ఇప్పుడు ఫ్లోర్ లీడర్ హోదా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది జనసేన పార్టీలో కొత్త రచ్చకు కారణమవుతుంది. విశాఖలో ఇప్పటికే జనసేన పార్టీ తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఇటీవల స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుల్లో ఒక్క అవకాశం కూడా దక్కలేదు. 10 స్థానాలుంటే అందులో 9 తెలుగుదేశం పార్టీ నేతలు, 1 బీజేపీ కార్పొరేటర్కి దక్కగా జనసేన పార్టీ కార్పొరేటర్లకి ఒక్కటి కూడా రాకపోవడం తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తుంది. జనసేన పార్టీకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది అనే వాదనకి ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం జనసేనలో ఉన్న ఇండిపెండెంట్ కార్పొరేటర్ సాదిక్ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో నామినేషన్ వేసి ఆయన ఏకగ్రీవం కాకుండా ఎన్నుకునే ప్రయత్నానికి చేస్తున్నారు. దీంతో జనసేన పార్టీలో విభేదాలు ప్రస్ఫుటమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో నాగబాబు ధోరణి, నాగబాబు వ్యవహార శైలి ఇప్పుడు జనసేనలో ఏకంగా ఫ్లోర్ లీడర్ని మార్చేదానికి కారణమవుతున్నటువంటి వైను ఇవన్నీ కొత్త సమస్యలకి కారణమయ్యేలా కనిపిస్తోంది. జనసేన పార్టీలో క్షేత్రస్థాయిలో నేతల కార్యకర్తల అభిప్రాయానికి ఆ పార్టీ అధిష్టానం ధోరణికి ఎక్కడా పొంతన లేదు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. క్షేత్రస్థాయిలో తమకు ఎటువంటి గుర్తింపు లేదని, అవకాశాలు రావటం లేదని, ఏ పని జరగడం లేదని జనసేన శ్రేణులు వాపోతుంటే ఎంత నష్టం జరుగుతున్నా, ఎంతగా అణచివేస్తున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కలిసిమెలిసి సాగాల్సిందే, కూటమిలో ఉండాల్సిందే, కూటమి నేతలకు ఒత్తాసు పలకాల్సిందే అనేటువంటి తీరుతో అధిష్టానం వ్యవహరిస్తున్నట్టుగా తాజాగా నాగబాబు టూర్తో వెల్లడైంది. ఈ పరిణామాలు ఇప్పుడు విశాఖలో జనసేన వ్యవహారాల్ని మరింత
వేడెక్కిచ్చే పరిస్థితికి దారితీస్తున్నాయి. నిజంగా బీసీ నాయకురాల్ని ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగిస్తే అది మరొక వివాదంగా మారేందుకు అవకాశం ఉంటుంది. విశాఖలో సహజంగా ఆధిపత్యం వహించే బీసీ నేతలకి ఇది కంటగింపుగా మారేదానికి ఆస్కారం ఇస్తుంది. అలాంటి తరుణంలో ఈ పరిణామం జనసేనలో ఎంత మేరకు చిచ్చు పెడుతుంది? నాగబాబు సామరస్యపూర్వకంగా సమస్యని పరిష్కరించాల్సిన దానికి బదులుగా అహంకారపూరితంగా ఆ పార్టీ నాయకుడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం అనేక రకాల విమర్శలకు తావిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి మలుపులకి కారణమవుతుంది? ఇప్పుడిప్పుడే వైజాగ్లో జనసేన కుదుట పడుతుందనేటువంటి పరిణామాల నేపథ్యంలో ఇలాంటి విభేదాలు, ఈ రీతిన ఆధిపత్య పోరు, ఇలాంటి సమస్యలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి ఎక్కడి వరకు దారితీస్తుందో చూద్దాం.